నా జన సైనికులు కారు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు, అవినీతి వ్యవస్థని ముంచేసే ఉధృత జలపాతాలు, దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే కొదమ సింహాలు నా జన సైనికులు. నా జన సైనికులు కలల ఖనిజాలతో చేసిన యువకులు, తల్లి భారత మాతకి ముద్దు బిడ్డలు నా జన సైనికులు. జనసేనాని మనసులో నుంచి వచ్చిన ఈ మాటలు ప్రతి జన సైనికుడికి సరితూగే పోలిక అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే 7 దశాబ్దాల స్వాతంత్ర ఫలాలు సామాన్యులకి చేరకుండా అడ్డుపడుతున్న సంప్రదాయ రాజకీయ కుడ్యాలను బద్దలు కొట్టే పిడుగులు జన సైనికులు. సమకాలీన సమాజ గతిని, పురోగతిని నిరోధిస్తూ వేళ్ళూనుకున్న అవినీతి వ్యవస్థను ముంచేసే ఉధృత జలపాతాలు జన సైనికులు. ప్రజలను నిస్సహాయులుగా చేసి దౌర్జన్యం చేసే రాజకీయ మూకలను చీల్చి చెండాడే కోదమ సింహాలు జన సైనికులు. త్యాగధనులు కలలుగన్న సమసమాజ నిర్మాణానికి, రాబోయే తరాల ఉజ్వల భవిష్యత్తుకు అనునిత్యం పరితపిస్తూ ఆలోచన ఆవేశాల సమతూకపు కలబోతతో బగబగమండే భూమి పొరల్లోంచి బయటకొచ్చిన ఖనిజాలు జన సైనికులు. కుటిల రాజకీయాల కబంధాస్తాల్లో చిక్కుకున్న భారతావనికి విముక్తిని కలిగించి స్వరాజ్యాన్ని సురాజ్యం దిశగా నడిపించాలని సంకల్పించిన భరతమాత ముద్దుబిడ్డలు జన సైనికులు. ఒక రాజకీయ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉండాలి అంటే దృఢమైన పునాది లాంటి క్షేత్రస్థాయి కార్యకర్తలు ఉండాలి. సంస్థాగతంగా పటిష్టంగా ఉన్న 2 పార్టీలు గ్రామ మండల స్థాయిల్లో గ్రూపులుగా, వర్గాలుగా విడిపోయి రాజకీయ ప్రత్యర్థులని అగర్భ శత్రువుల్లా చూసే దారుణమైన పరిస్థితి తమది కాదని ధిక్కరించి ప్రత్యామ్నాయంగా మరెవరైనా వస్తే సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేసే హేయమైన సంస్కృతి. ఇంతటి క్లిష్ట పరిస్థితులను సైతం లెక్కజేయకుండా జన సైనికులే శ్రామికులుగా మారి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో జనసేనకి పటిష్ట పునాదిని నిర్మించారు. పార్టీ మీద జరుగుతున్న కుట్రల్ని ఛేదిస్తూ క్షేత్రస్థాయిలో తమకు ఎదురవుతున్న అవరోధాలను గుండె నిబ్బరంతో తిప్పికొడుతూ తమపై జరుపుతున్న భౌతిక దాడులకు సైతం వెరవక, అక్రమంగా బనాయిస్తున్న కేసులకు ఏమాత్రం చలించక మనోధైర్యంతో ఎదుర్కొంటున్నారు జన సైనికులు. జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతూ జనసేనాని ఇచ్చే పిలుపును అందిపుచ్చుకొని ప్రతి కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టారు జన సైనికులు. వ్యవస్థలు విఫలమైన చోట వ్యక్తులు సమూహాలుగా ఏర్పడి ఆ వ్యవస్థల్ని ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, సమస్యల్ని ఎత్తి చూపుతారు, ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు చూపుతారు. ప్రతిపక్షం ప్రజల గొంతుకగా మారలేక, ప్రజావాణిని వినిపించలేక విఫలమైతే జన సైనికులే ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రభుత్వాల్ని నిలదీశారు. సమస్య ఎంతటి క్లిష్టమైనదైనా జన సైనికులు తమ పక్షాన పోరాడతారని ప్రజలకు నమ్మకం కలిగే స్థాయికి వెళ్లారు. కేవలం పోరాటానికే పరిమితమవ్వలేదు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ప్రభుత్వాలు నిర్వర్తించాల్సిన బాధ్యతలను కూడా తమ భుజాలపై వేసుకున్నారు. ఎక్కడైనా ప్రజలు సమస్యలతో సతమతమవుతూ అవస్థలు పడుతున్నారంటే మేమున్నామంటూ స్పందిస్తూ బాధ్యత తీసుకుంటున్నారు జన సైనికులు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఇదే రోజున జనసేనాని చెప్పిన మాట ఇది. నాకు ఛానల్స్ లేవు, పత్రికలు లేవు, అభిమానులు ఉన్నారు, సోషల్ నెట్వర్కింగ్ ఉంది, ఇంటర్నెట్ ఉంది. సాంకేతిక విప్లవంతో సామాజిక మాధ్యమాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కంటే విస్తృతంగా తమ పరిధిని పెంచుకుంటున్న రోజులివి. వివిధ రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాలలో తమ ఉనికి నిలుపుకోవడం కోసం కోట్లకి కోట్లు ఖర్చు చేస్తూ ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ప్రచారాలు సాగిస్తుంటే జన సైనికులు మాత్రం తమ సోషల్ మీడియా అకౌంటులనే జనసేన ప్రచార వేదికలుగా మార్చుకుని జనసేన సిద్ధాంతాలను, జనసేన భావజాల వ్యాప్తికి అవిశ్రాంత కృషి చేస్తున్నారు. వృత్తి, వ్యక్తిగత పనులెన్ని ఉన్నా కూడా తమకున్న పరిధిలో, తమకున్న పరిమితులతో ఎవరికి వారు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారు.
సహేతుకమైన చర్చలు, అర్థవంతమైన విమర్శలు, వాస్తవాలను వెలికి తీయడం, ప్రభుత్వ ప్రతిపక్షాల వైఫల్యాలను ఎండగట్టడం, ఇలా సోషల్ మీడియాని బాధ్యతాయుతంగా వినియోగిస్తూ తమ విలువైన సమయాన్ని మేము సైతం జనసేన కోసం అంటూ స్వచ్ఛందంగా మార్పు అనే దివిటీని చేతబూని నిశీదిని చీలుస్తూ పయనిస్తున్నారు. ఎన్నో కష్టనష్టాల కూర్చి ఇంకెన్నో ఒడిదొడుకులను తట్టుకుని కుట్రలను, కుయుక్తులను సమర్థవంతంగా తిప్పికొడుతూ నిస్వార్థంగా సమసమాజ స్థాపనకు తమ శక్తి మేరకు అహర్నిశలు శ్రమిస్తున్న జన సైనికులే జనసేన ఆస్తి. వ్యవస్థ ప్రక్షాళనకై చేపట్టిన ఈ మహా సంగ్రామానికి వారే రథసారథులు.